వెల్కమ్ టు ఎలక్షన్ వార్. థర్డ్ ఫేజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో కీలక పోరుకు యూపీ రెడీ అయింది. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు యూపీ అధికారులు. అటు మూడో విడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన పార్టీలు మిగతా ప్రాంతాల్లో ప్రచారం జోరు పెంచాయి. నోటాపై యూపీ టీచర్ క్లాసులు, మణిపూర్ సీఎం ఓక్రంపై ఇరోమ్ షర్మిల పోటీ, ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ తో 5 స్టేట్స్ ఫైట్ ఎలక్షన్ వార్ రెడీ. అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కు ఉత్తరప్రదేశ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి ఎన్నికల్లో మొత్తం 69 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తవనుంది. మరోవైపు 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో పార్టీలు, నేతల ప్రచారం కొనసాగింది. అధికారం తమకే అప్పగించాలంటూ పార్టీలు ఓటర్లను కోరాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఫరూఖాబాద్, మోయిన్పూరి, ఇటావా, హర్దోయి, కనౌజ్, కాన్పూర్ రూరల్, కాన్పూర్ సిటీ, ఉనావ్, లక్నో, బారాబంకీ, రాయా, సీతాపూర్ జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,41,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 826 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మూడో విడత ఎన్నికలకు ప్రచారం పూర్తి చేసిన ప్రధాన పార్టీలు మిగతా దశల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మాధవ్గఢ్లో బీజేపీ సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధికారం కోసమే కాంగ్రెస్, సమాజ్వాదీ ఒక్కటయ్యాయన్నారు. समाजवादी पार्टी ये बहुत ही कमजोर पार्टी हो चुकी है. जिस मुलायम सिंह यादव ने ता जिंदगी कांग्रेस का विरोध करते करते समाजवादी पार्टी को खड़ा किया था, उस पर उनके बेटे ने उनकी सारी जिंदगी भर की कमाई पर पानी फेर दी. బల్రాంపూర్లో బీజేపీ ర్యాలీకి హాజరైన పార్టీ చీఫ్ అమిత్ షా 15 ఏళ్లుగా సమాజ్వాదీ, బీఎస్పీ ప్రభుత్వాలు యూపీని నిర్లక్ష్యం చేశాయన్నారు. మార్పు కోసం మోడీ నాయకత్వాన్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. समाजवादी पार्टी के कार्यकर्ता भ्रष्टाचार की बलि चढ़ गई. आप बताइए, ऐसी सरकार चलानी चाहिए क्या? आप सरकार बनेंगे, भाजपा की सरकार बनाएंगे, करने का मौका देंगे कि उत्तर प्रदेश में 2/3 बहुमत से भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है. బాందాలో పర్యటించిన సీఎం అఖిలేష్ యాదవ్ అచ్చేదినంటూ బీజేపీ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో సమాజ్వాదీ జట్టు కట్టినట్టు చెప్పారు. ये बीजेपी वाले बोल रहे हैं कि 2 परिवारों का, खुनवों का गठबंधन है. मैंने उनसे कहा कि ये 2 परिवारों का गठबंधन नहीं है, ये 2 युवाओं और नेताओं का गठबंधन है जो प्रदेश में सरकार लाएगा और देश की राजनीति को भी बदलने का काम करेगा. ఝాన్సీలో బీఎస్పీ సభకు హాజరైన పార్టీ చీఫ్ మాయావతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూపీ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం బహుజన్ సమాజ్ నే గెలిపించాలని పిలుపునిచ్చారు. सपा के दर पर 5 वर्षों के और केंद्र में बीजेपी होने 3 वर्षों के, यहाँ इन दोनों ही सरकारों की गलत नीतियों, अब यहाँ प्रदेश की 22 करोड़ जनता में जो जबरदस्त नाराजगी. ఎన్నికలు పూర్తి కావస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు డైలాగ్ వార్ పెంచుతున్నారు. 20% పైగా ఓట్లు, వందల నియోజకవర్గాల్లో అభ్యర్థుల తలరాతను మార్చే అవకాశం. యూపీలో దళిత ఓటర్ల శక్తి అంతా ఇంత కాదు. యూపీ ఎన్నికల్లో ఎస్సీ ఓట్లు కీలకమే. దళితులకు రిజర్వ్ చేసిన స్థానాలు ఏ పార్టీకి కంచుకోటలుగా లేవు. రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో వరుసగా ఒకే పార్టీ గెలిచిన ఘటనలు లేవు. ఎస్సీల ఓట్లు ఒకే పార్టీకి గంపగుత్తగా పడవని చాలాసార్లు తేరింది. మరి దళితుల ఓట్లు పార్టీల మధ్య చీల్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దేశం ఉత్తరప్రదేశ్ తీర్పు కోసం ఎదురు చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అతిపెద్ద స్టేట్ యూపీ. ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. ఉత్తరప్రదేశ్ లో గెలిచిన వారే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారనే వాదన ఉంది. ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం యూపీ కావడం దీనికి కారణం. ఉత్తరప్రదేశ్ నుంచి దేశంలోని హేమహేమి నేతలు పోటీ చేశారు. ఇక్కడ అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు దక్కించుకున్న పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టింది. అసెంబ్లీ స్థానాలు ఎక్కువే కావడంతో అన్ని పార్టీల నాయకులు యూపీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని దళిత పార్టీగా పేరు తెచ్చుకున్న బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం దక్కకుండా ప్రత్యర్థులు ఎత్తులు వేస్తున్నారు.
నిజానికి ఉత్తరప్రదేశ్లో దళిత ఓట్ల శాతం 20.5% మాత్రమే. దళితుల్లో 66 ఉపకులాలుంటాయి. ఎస్పీల్లో అత్యధిక సంఖ్యలో జాతవ్ ఉపకులస్తులున్నారు. ఎస్పీ ఓట్లలో జాతవ్ ఉపకులానికి చెందిన వాళ్లే 56.3%. మాయావతి కూడా జాతవ్ కులానికి చెందినవారే. ఎస్సీ ఓట్లలో జాతవుల ఓట్లే కీలకం. జాతవుల ఓట్లను ఏ పార్టీ ఎక్కువగా తిప్పుకోగలిగితే ఆ పార్టీదే విక్టరీ అన్నట్టు మారిపోయింది పరిస్థితి. దళితుల్లో జాతవేతర ఉపకులాల ఓటర్ల శాతం కూడా ఎక్కువే. జాతవేతర్లలో పాసీలు 15.9%, కోరి ఉపకులానికి చెందినవారు 6%, ధోబీలు 6% ఉంటారు. వాల్మీకి 3.3% అని రికార్డులు చెబుతున్నాయి. వీరితో పాటు దోమ్, ముసహార్, సవేరా, పసోరా, తాంతియా, ఖతక్ ఓట్లు తక్కువ శాతం ఉంటాయి. ఈ ఉపకులాలన్నీ ఎస్సీ జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం యూపీలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాలు 85. ఈ 85లో అన్ని పార్టీలు ఎస్సీ అభ్యర్థులతోనే పోటీ చేయిస్తున్నాయి. అందుకే ఎస్సీల ఓట్లు ఒకే పార్టీకి పడతాయన్న గ్యారంటీ లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. బీఎస్పీ ఈసారి మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను నిలిపింది. ఎస్సీ రిజర్వ్ స్థానాలు 85 అయితే మాయావతి 87 మంది దళితులకు టికెట్లు ఇచ్చారు. వారిలో ఇద్దరిని జనరల్ స్థానాల్లో పోటీ చేయించడం సరికొత్త స్ట్రాటజీ. పోటీ చేస్తున్న మొత్తం సీట్లలో 99 మంది ముస్లిం అభ్యర్థులున్నారు. ఓబీసీకి చెందిన వారు 106 మందికి పార్టీ టికెట్లు కేటాయించారు. ఇక అగ్రవర్ణాలకు చెందిన 113 మందికి ఛాన్స్ ఇచ్చారు. వారిలో 60 మంది బ్రాహ్మణ, 11 మంది ఠాకూర్లు మాయావతి పోటీలో నిలబడ్డారు. ఈసారి దళిత ఓట్లు తమ పార్టీకే పడతాయని ధీమాతో ఉన్నారు మాయావతి. ఉత్తరప్రదేశ్లో దళిత ఓట్లు కీలకం కావడంతో అందరూ ఈ ఓట్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 1993లో మొత్తం ఎస్సీ రిజర్వ్ స్థానాలు 93. వాటిలో 38 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఎస్పీ, బీఎస్పీకి చెరో 23 సీట్లు దక్కాయి. ఇతరులు 9 మంది విజయం సాధించారు. ఇక 1996లో 93 రిజర్వ్ స్థానాల్లో బీజేపీ 36 స్థానాల్లో గెలిచింది. ఎస్పీ 18, బీఎస్పీ 20, ఇతరులు 19 మంది విజయం సాధించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్ స్థానాలు 89కి తగ్గాయి. ఆ ఎన్నికల్లో అత్యధికంగా ఎస్పీకి 35 సీట్లొచ్చాయి. బీఎస్పీకి 24, బీజేపీకి 18, 12 మంది ఇతరులు గెలిచారు. రెండు 2007లో 89 స్థానాలకు గాను బీఎస్పీకి 62 సీట్లొచ్చాయి. ఎస్పీ 13 చోట్ల, బీజేపీ 7 చోట్ల గెలిచింది. 2012లో రిజర్వ్ స్థానాల సంఖ్య 85కు తగ్గింది. మొత్తం సీట్లలో కేవలం 3 మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. సమాజ్వాదీ పార్టీ 58 స్థానాలలో విజయఢంకా మోగించింది. 15 స్థానాలకే బీఎస్పీ పరిమితమైంది. ఇతరులు 9 స్థానాల్లో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో 113 మంది అగ్రవర్ణాలకు చెందిన వారికి టికెట్లు ఇవ్వడంతో దళితుల్లో మాయావతి పట్ల కొంత వ్యతిరేకత వచ్చిందంటున్నారు విశ్లేషకులు. అయినా మాయావతి పార్టీకి ఎస్సీలు ఎక్కువగా ఓట్లు వేసే అవకాశం ఉందన్నది వాళ్ల విశ్లేషణ. మరోవైపు బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఎస్సీలకు రిజర్వ్ చేసిన 17 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అదే హవా అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తుందన్నది కమలం పార్టీ నమ్మకం. అయితే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీకి దళితులు ఓటు వేసే అవకాశం కూడా ఉందని కొందరు స్థానిక నేతలు భావిస్తున్నారు. ఎలక్షన్ల టైంలో ఎవరైనా తమ పార్టీకి ఓటేయమని ప్రచారం చేస్తారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటు తప్పక వేయాలని కోరుతుంది. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. అత్యధికంగా పోలైన ఏరియా అధికారులకు రివార్డులు ఇస్తుంది. కానీ బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోయినా ఎవరికో ఒకరికి ఓటేయాల్సి ఉంటుంది. అందుకే నోటా అనే ఓటును ఈవీఎంలలో పెట్టింది ఈసీ. దానిపై యూపీలో ఓ టీచర్ ప్రచారం చేస్తున్నారు. ఆ స్టోరీ ఏంటో చూడండి. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు కల్పించింది. పార్లమెంటరీ విధానంలో ప్రజలే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఇచ్చింది. ఓటు వేసే హక్కుతో పాటు ఓటు వేయకుండా ఉండే హక్కుని కల్పించింది. ఎవరైనా తనకిష్టమైన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. సేమ్ టైం ఎవరికీ వేయకుండా ఎన్నికలకు దూరంగా ఉండొచ్చు. ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓట్లను బహిష్కరించవచ్చు. ఎన్నికలను బహిష్కరించడం నేరం కాదు.
ఓటరుకి తన అభ్యర్థులపై అభ్యంతరం, నిరసనలు తెలపడానికి ఎన్నికల ప్రక్రియలో కొంతకాలం క్రితం వరకు అవకాశం లేదు. పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు. దానిలో ఏదో ఒక గుర్తు మీద ముద్ర వేసే అవకాశం మాత్రమే ఉండేది. అయినా రాను రాను ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం ఓటర్లకు ఎన్నికల పట్ల ఆసక్తి తగ్గిపోవడమే. అభ్యర్థుల మీద సదాభిప్రాయం లేక కొందరు, క్యూలో నిలబడి ఓటు వేసే ఓపిక లేక మరికొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తుకు ఒక్కో బటన్ ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మిషన్ లో నోటా అనే మరో బటన్ ని పొందుపరిచింది. నోటా అంటే వన్ ఆఫ్ ద అబౌవ్, అంటే పైన తెలిపిన వారిలో ఎవరూ వద్దు అని అర్థం. అంటే ఎవరూ నచ్చకపోతే నోటా బటన్ ని నొక్కొచ్చన్నమాట. పౌరునికి నిరసన తెలిపే అవకాశం ఎన్నికల సంఘం నోటా బటన్ తో కల్పించింది. అయితే ఈ విషయం మెజార్టీ ఓటర్లకు తెలియదు. దీనిపైన అవగాహన కల్పించడానికి ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన అరవింద్ అనే ఉపాధ్యాయుడు నడుం కట్టారు. తన దగ్గర చదువుకునే విద్యార్థులతో కలిసి ఆయన నోటాపై ప్రచారం చేస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంటే నోటా బటన్ నొక్కండని చెప్తున్నారు. ఓటింగ్ కి మాత్రం దూరంగా ఉండొద్దని కోరుతున్నారు. రాజకీయాలు మరీ దిగజారాయని అరవింద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపన్నులకే పార్టీ టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నాయని, పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నాయన్నది అరవింద్ ఆగ్రహం. అవినీతి పరులు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పార్టీ టికెట్లు కొనుక్కొని పోటీ చేస్తున్నారని, గెలిచాక మరింత అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శ. అలాంటి వారిని పోటీకి దూరంగా ఉంచడానికి నోటాని ఉపయోగించండని అరవింద్ ప్రచారం చేస్తున్నారు. तो हमने बोला कि भाई क्या सोच रहे हैं वो, तो उन्होंने बोला नहीं हम वोट ही डालने नहीं जाएंगे। तो हमको एक झटका सा लगा कि ये ऐसा क्यों कह रहे हैं ये। तो मेरे मन में आया कि ये बात, इसका मतलब इनको पता नहीं है कि नोटा भी एक ऑप्शन है, कि जो पढ़े लिखे लोग हैं वो नहीं सक्रिय होते, जबकि उन्हें सक्रिय होना चाहिए। लास्ट टाइम पे तो उन्हें बहुत एक्टिव होना चाहिए। तो मैंने अपनी जिम्मेदारी समझी कि नहीं ये तो बहुत जरूरी काम है, इसका मतलब इनको बताया। मैंने बताया भाई नोटा होता है, उनको पता ही नहीं था कि नोटा क्या है। तो फिर मैंने उनको समझाया, बताया, तो उन्होंने बोला ठीक है मैं वोट डालने जाऊंगा, और कैंडिडेट नहीं समझ आया मैं नोटा पे दूंगा। तो वहां से मुझे एक प्रेरणा मिली कि ठीक है मैं नोटा कैंपेन स्टार्ट करता हूँ, नोटा के लिए वोट मांगूंगा। कम से कम इस बहाने से एक पॉजिटिव बात निकल के आएगी। రాజకీయ ప్రక్షాళన జరగాలంటే నోటాని ఉపయోగించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అవినీతి పరులు, నేర చరిత్ర కలిగిన వారికి టికెట్లు ఇవ్వకుండా నోటాతో నిరసన తెలపాలని చెప్తున్నారు. अगर टाइम खर्च किया, थोड़ा बहुत पैसा खर्च किया, तो कम से कम अच्छी सरकार आएगी, अच्छे लोग आएंगे, अच्छी चीजें होंगी। अब नोटा दबा गया तो फिर लोग अच्छे कैंडिडेट, अभी आगे एमपी का इलेक्शन आने वाला है, नगर निगम का आने वाला है, तो ये इलेक्शन तो नहीं बंद होगा, ये तो हमेशा चलता रहेगा लगातार। कि वोटर को आप समझिए क्या समझा जा रहा है। और अगर वोटर ने सब कुछ छोड़कर अगर एक बार नोटा प्रेस कर दिया तो इनको समझ में आ जाएगा कि अब ये खेल नहीं चलने वाला है, क्योंकि लोग बहुत जागरूक हो गए और लोग अपने आप अच्छे कैंडिडेट उतारेंगे। అరవింద్ బృందంలో 40 మంది సభ్యులున్నారు. విద్యార్థులతో పాటు ఆయన వెంట అభ్యుదయవాదులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10,000 మందికి నోటాపై అవగాహన కల్పించారు. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ మరీ ప్రచారం చేస్తుండడం విశేషం. ప్రజల్లో చైతన్యం వస్తే పార్టీలు ఇక ముందు మంచివారికే టికెట్లు ఇచ్చి పోటీ చేయిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీచర్ అరవింద్. సామాజిక ఉద్యమకారిణి ఈరోం షర్మిల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె కొత్తగా స్థాపించిన పార్టీ టికెట్పై బరిలోకి దిగారు. ఏకంగా మణిపూర్ ముఖ్యమంత్రిపైనే షర్మిల పోటీ చేస్తున్నారు. 3 సార్లు సీఎం పదవిని చేపట్టిన ఓక్రమ్ సింగ్ ని షర్మిల సవాల్ చేస్తున్నారు. ఈరోం షర్మిల అంటేనే ఉద్యమం. ఆమె మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా 16 సంవత్సరాల పాటు పోరు చేశారు. పచ్చి మంచినీళ్లైనా ముట్టుకోకుండా ఆమె అలుపెరుగని ఉద్యమం నడిపారు. ఆమె అనేకసార్లు జైలు పాలయ్యారు. నిరాహార దీక్ష చేసి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు పెట్టారు. అయినా ఆమె తన ఆమరణ నిరాహార దీక్షని కొనసాగించారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి లిక్విడ్ ఆహారాన్ని ముక్కు ద్వారా అందించారు. ఆసుపత్రినే జైలుగా మార్చి ఆమెను నిర్బంధించారు. ఏళ్లు గడిచినా ఏ ప్రభుత్వం ఆమె దీక్షని పట్టించుకోలేదు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఆమెకు సంఘీభావం తెలిపారు. ఆమె పోరాట దక్షతకు నీరాజనం పట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమకారుల ఏరివేత పేరుతో ప్రభుత్వం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్,
AFSPA 1958ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం పోలీసులకు విపరీతమైన అధికారాలు వచ్చాయి. పోలీసులు అనుమానించిన ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ఉద్యమాన్ని అణచడానికి తెచ్చిన ఈ చట్టం దుర్వినియోగమైందన్న ఆరోపణలు చాలా వచ్చాయి. ఎంతో మంది అమాయకులను కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కోర్టు షర్మిళని విడుదల చేసింది. విడుదలైన షర్మిళ తిరిగి నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు మళ్లీ కేసు పెట్టి కోర్టులో హాజరుపరిచారు. ఆమెను ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలోనూ దీక్షను విరమించడానికి షర్మిళ నిరాకరించారు. దీంతో ఆమెకు ముక్కు ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆమె దీక్ష సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోలేదు. చివరకు ఆమెని కోర్టు విడుదల చేసింది. 16 సంవత్సరాల పాటు దీక్షను సాగించిన ఆమె 2016లో విరమించారు. ఎన్ని సంవత్సరాలు శాంతియుతంగా దీక్ష చేసినా ప్రభుత్వం దిగిరాలేదని, ఇక దీక్ష చేయడం అవసరం లేదని ఆమె ప్రకటించారు. జైలు నుంచి విడుదలైన షర్మిళ తన పంథా మార్చుకున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి అంతం కావాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె నిర్ణయించారు. మణిపూర్లో సొంతంగా పార్టీని ప్రకటించారు. ఆ పార్టీకి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ అని పేరు పెట్టారు. ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ని రద్దు చేయిస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ముమ్మరం చేశారు. ఇరోం షర్మిళ తన నామినేషన్ వేయడానికి ఓ సైకిల్ మీద వచ్చారు. ఆమె ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందించారు. ఆమె పోటీ చేయాలని నిర్ణయించిన నియోజకవర్గం పేరు చూసి ఎన్నికల అధికారి కంగు తిన్నారు. షర్మిళ ఏకంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబీ సింగ్ నియోజకవర్గమైన తౌబల్ నుంచి పోటీకి దిగారు. ఆమె ప్రత్యర్థి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆమె నామినేషన్ పత్రంతో పాటు అఫిడవిట్ ని దాఖలు చేశారు. తనకు కారు, సొంత ఇల్లు లేవని అఫిడవిట్ లో తెలిపారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ 2.5 లక్షలని రాశారు. ఈ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ కింద జమ చేశానని షర్మిళ తెలిపారు. తన సంవత్సర ఆదాయం 1,89,460 రూపాయలని తెలిపారు. తనకు భర్త లేడని, నాపై ఎవరు ఆధారపడి లేరని తెలిపారు. తాను హైస్కూల్ వరకు మాత్రమే చదువుకున్నానని అఫిడవిట్లో రాశారు. హైస్కూల్ చదువుని 1991లో పూర్తి చేశానని చెప్పారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఓక్రం ఇబోబీ సింగ్ ప్రస్తుతం మణిపూర్ సీఎంగా ఉన్నారు. ఆయన తౌబల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు 2 అంబాసిడర్ కార్లు ఉన్నాయని తెలిపారు. ఒక 9mm పిస్తోల్ ఉందని రాశారు. తన భార్య ఓక్రం లంథోనీ దేవికి 35.33 లక్షల విలువ చేసే కారు ఉందని తెలిపారు. తనకు తన భార్యకు కలిపి ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 79.35 లక్షల స్థిరాస్తి ఉందని రాశారు. స్థిరాస్తులు మొత్తం కలిపి భార్యాభర్తల ఆస్తి విలువ 1,35 లక్షలుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అసెంబ్లీకి తొలిసారి పోటీ చేస్తున్న ఇరోం షర్మిళ తన ప్రచారాన్ని చాలా సాదాసీదాగా సాగిస్తున్నారు. ఆమె ప్రధానంగా సైకిల్ పైనే తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. షర్మిళ పెద్దగా హామీలను ఇవ్వడం లేదు. తాను గెలిస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక పాలన అంతం కావాలంటే ఓక్రంని ఓడించాలని కోరుతున్నారు. ఇక ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబీ సింగ్ ప్రచారం ప్రారంభించలేదు. కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన అంటున్నారు. మణిపూర్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని ఆయన చెప్తున్నారు. తాను అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. 3 సార్లు గెలిపించిన తౌబల్ నియోజకవర్గ ఓటర్లు
ఈసారి కూడా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో 2 సార్లు అధికారం చేపట్టిన మణిపూర్ పీపుల్స్ పార్టీ ఈసారి 39 సీట్లలో పోటీ చేస్తామంటోంది. 2012లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు. అయినా ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మేఘాలయలోని ప్రతిపక్ష పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ మణిపూర్లో 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తామంటోంది. ఇక బీజేపీ మణిపూర్లోని మొత్తం 60 సీట్లలో పోటీ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇరోమ్ షర్మిల తన పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. తాను మాత్రం నామినేషన్ దాఖలు చేసి ప్రచారం ప్రారంభించింది. గత ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలు ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ కి దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు, అసంతృప్తితో మరికొందరు ప్రస్తుతం ఇంటికే పరిమితమవుతున్నారు. ఈసారి ప్రచారంలో గ్లామర్ స్టార్స్ కనపడకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం గ్లామర్ తారలు కనబడడం లేదు. పార్టీ సీనియర్ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు వారు ప్రచారం చేస్తే చాలు తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే ధీమా ఉండేది. ఆ నేతల ఉపన్యాసాలు ఓటర్లను ఎంతగానో ఆకట్టుకునేవి. ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించేవి. ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎంతో అవగాహన కలిగిన నాయకులు క్యాంపెయిన్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణి పేరు అసలు ప్రచార విభాగంలో చేర్చనే లేదు. ఒకప్పుడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత 2వ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో నెంబర్ 2 స్థానానికి పనిచేసిన ఆయన ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జీవితంలో ఒక్కసారైనా ప్రధాని పదవిని చేపట్టాలని కోరుకున్నారు. కానీ ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమా హేమీలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత ములాయం సింగ్ యాదవ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆయన కోడలు అఖిలేష్ తో ఏర్పడిన వివాదం వల్ల పార్టీ ప్రచారానికి వెళ్లడం లేదు. అంతేకాకుండా పార్టీలో మరో కీలక నేతగా పనిచేసిన శివలాల్ యాదవ్ కూడా క్యాంపెయిన్లో కనబడడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అతి కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ గాంధీ తప్ప మరెవరూ సీనియర్ నేతలు కనబడడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గమైన జస్వంత్ నగర్కే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అమర్ సింగ్, సినీ నటి జయప్రద ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బేని ప్రసాద్ వర్మ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రామ్నగర్ నుంచి ఆయన కొడుకు రాకేష్ వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో బేని ప్రసాద్ ప్రచారం చేయడం లేదు. గత ఎన్నికల్లో రెయింబౌళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా ఈసారి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇవి ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.